లక్షల సంఖ్యల జనాభాతో ఒక అద్భుతమైన మేళ. శరీరం పైన విభూతి, చేతిలో త్రిశూలము, కళ్ళల్లో ఒక అద్భుతమైన శక్తి. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఒక మొహం ఉంటుంది. ప్రతి ఒక్కరి దృష్టి అటువైపే వెళ్తుంది. ఆ ముఖం ఒక మహిళది. నగ్నంగా, నిర్వికారంగా మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుంది. ఆమె ప్రతి అడుగుతో పాటు గాలి కూడా ఆగిపోతుంది. మహిళా నాగసాధు. మహాకుంభమేళాలో ఎలాంటి రహస్యకరమైన పాత్ర అంటే ప్రపంచం మొత్తానికి దీని గురించి తెలుసుకునే జిజ్ఞాస ఉంది. నిజానికి మహిళా నాగసాధు అనేది ఉంటుందా, లేదంటే దీని గురించి కేవలం పుస్తకాలు మాత్రమే ఉంటుందా? ఒకవేళ ఉంటే ఇంతకీ వారి జీవన విధానం పురుష నాగసాధువుల కంటే ఎంత భిన్నంగా ఉంటుంది? ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పురుష నాగసాధువులకు బ్రహ్మచర్యాన్ని పాటించడానికి వారి శరీరంలోని ప్రైవేట్ పార్ట్ని ఒక్కసారిగా తీసేస్తారు. అలాంటప్పుడు మహిళా నాగసాధువు విషయంలో కూడా ఇలాగే చేస్తారా, లేక వారి ప్రక్రియ వేరుగా ఉంటుందా? దీంతో పాటుగా మహిళా నాగసాధువులకి ప్రతి నెలసరి లాంటి విషయాల్ని అధిగమించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ విషయంలో ఏం చేస్తారు? ఇంత కఠోరమైన పరీక్షల తర్వాత కూడా ఈ మహాకుంభమేళాలో దేశ విదేశాల నుండి వేల కొద్ది మంది మహిళలు నాగసాధు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎలాంటి సాధారణమైన మహిళ అయినా సరే నాగసాధువు కావచ్చా అనే ప్రశ్న మొదలవుతుంది. లేదా సాధువులు వారిని ఎన్నుకోవడానికి ఎలాంటి ప్రమాణాలను పాటిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీకు ఈరోజు ఈ డాక్యుమెంటరీలో లభిస్తాయి. దాంతోపాటు మహిళా నాగసాధువు గురించిన పూర్తి యాత్ర మరియు వారి జీవితంలో గల రహస్యాలను గురించి మేము మీకు తెలియజేస్తాము. పురుషులు మాత్రమే నాగసాధువులు అవుతారని అలాంటి నిబంధన ఏమీ లేదు. మహిళలు కూడా నాగసాధువు కావచ్చు. నాగసాధువు సాంప్రదాయంలో మాత్రమే కాకుండా భారతీయ ఆధ్యాత్మిక తపస్సులో ఒక అద్వితీయమైన ఘట్టం. ఆత్మశక్తి మరియు సాధనకి ఎలాంటి లింగభేదం ఉండదని సూచిస్తుంది. మన ఆది గురువులు శంకరాచార్యులు మన సనాతన ధర్మ రక్షణ కోసం సాధారణ సైనికులు కాకుండా వైదిక సైనికుల్ని తయారు చేశారు. ఎలాంటి సైనికుల సమూహాన్ని తయారు చేశారంటే దాన్ని అఖాడా అని పిలుస్తారు. వారి దగ్గర ధర్మం తప్ప వేరే వారసత్వం లేదు. వారి ఒక చేతిలో వేదము, గీత, ఉపనిషత్తులు మరియు పురాణాలున్నాయి. మరియు వేరొక చేతిలో కత్తి మరియు త్రిశూలం ఉన్నాయి. ఆదిగురు శంకరాచార్యుల వారు ఎలాంటి సైనికుల సమూహాన్ని తయారు చేశారు అంటే వారు సాధువులు కూడా మరియు సైనికులు కూడా. వారికి జ్ఞానం పంచడం, ప్రాణం తీయటం 2 విద్యలు తెలుసు. యోధులైన ఈ సాధువుల్నే ఆయన నాగసాధువు అని పిలిచారు. మహిళా నాగసాధువులా మారే ప్రక్రియ. మహిళా నాగసాధువులా మారే ప్రక్రియ చాలా కఠినాత్మకంగా ఉంటుంది. మహిళా నాగసాధువులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే ఆమె సాధారణంగా సమాజం మరియు ప్రజా జీవితానికి దూరంగా ఉంటుంది. వాళ్ళు సాధారణంగా మహాకుంభ్, అర్ధకుంభ్ లేక సింగస్త్ కుంభ్ మరియు శివరాత్రి లాంటి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తారు. వీరి రహస్యకరమైన సాధన, కఠినమైన తపస్సు మరియు సమాజానికి దూరంగా విభిన్నమైన జీవన విధానం ఇది భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఎంతో ఉత్సుకత కలిగిన అంశం. సనాతన సాంప్రదాయాన్ని రక్షించడానికి మరియు ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రకాల సన్యాసుల అఖాడాలో ప్రతి మహాకుంభ సందర్భంలో మహిళలు నాగసాధువులాగా మారడానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ కేవలం 1 రోజు 2 రోజులు కాదు, మొత్తం 12 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ఉదాహరణకి ఒక మహిళా నాగసాధుగా మారడానికి ఒక ప్రక్రియ మహాకుంభమేళలో మొదలైతే ఇది పూర్తవ్వడానికి మళ్లీ పూర్ణకుంభ వరకు సమయం పడుతుంది. మరియు ఆ పూర్ణకుంభలో ఆమెకి మహిళా నాగసాధువులా గుర్తింపు లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ క్లిష్టమైన ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం. మహిళా నాగసాధువులా మారటానికి వారికున్న ప్రాపంచిక సుఖాలు మరియు కోరికలన్నింటినీ మరో ఆలోచన లేకుండా త్యజించాల్సి ఉంటుంది. ఏ మహిళ అయితే నాగసాధువులా మారాలి అని అనుకుంటుందో ఆమె గురించి మొత్తం తెలుసుకుంటారు. ఈ విషయం గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు మరియు వారి యొక్క అనుమతి తీసుకుంటారు. వారి కుటుంబ సభ్యుల అనుమతి లభించాక ఆ మహిళ ఒక గురువుని ఎన్నుకోవాలి. ఆ గురువే ఈమెకి ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శకత్వం వహిస్తారు. గురువును ఆశ్రయించిన తర్వాత ఆ మహిళ ఏదైనా ఆశ్రమంలో ఉండి దాదాపు 2-3 సంవత్సరాలు సేవ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె ఆశ్రమంలో కొన్ని బాధ్యతల్ని అనుసరించాల్సి ఉంటుంది. ఎలాగంటే అక్కడున్న సన్యాసుల కోసం భోజనం తయారు చేయడం మరియు వారి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం. దీంతోపాటు ఆ మహిళ మంచి సాధన చేయాలి మరియు శాస్త్రాల్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆమెకి కేవలం 1 పూట మాత్రమే సాధారణ భోజనం చేసే అనుమతి ఉంటుంది. ఇక్కడ ఆమెకి తన కామాన్ని, నిద్రని మరియు ఆకలిని అధిగమించడం నేర్పిస్తారు.
ఈ సందర్భంలో ఇంకో విషయం ఏం గమనిస్తారంటే ఆమె ఏదైనా భ్రాంతిలో ఉందా లేక ఇంటివైపు తన ధ్యాస ఉందా అనేది గమనిస్తూ ఉంటారు. ఏదైనా ఒక సమయంలో ఆ మహిళ గనక ఈ కఠినమైన దారిలో గనక తడబడుతున్నట్టు కనిపిస్తే, ఆమె ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం కష్టమేమో అనిపిస్తే ఆమెని ఇంటికి పంపించడం జరుగుతుంది. గురు దీక్ష మరియు సన్యాస జీవితంలో ప్రవేశించడం. ఎవరైతే ఆ పరీక్షని ఎదుర్కొంటారో వారి మనసులో ఏదైనా సందేహం ఉందా అనేది తెలుసుకోవడానికి తిరిగి వాళ్ళని ఈ సమాజం లోపలికి సంచారం కోసం పంపిస్తారు. అయినప్పటికీ ఆమె బంధుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే ఆమెకి సన్యాస జీవితం గడపడానికి ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆమెని సన్యాసిగా ప్రకటించి ఆమె యొక్క పంచకర్మల్ని చేస్తారు. ఆ 5 ప్రక్రియల అర్థమేంటంటే శివ్, విష్ణు, శక్తి, సూర్యుడు మరియు గణేశుణ్ణి గురువుగా స్వీకరించడం. ఈ ప్రక్రియ సందర్భంలో ఆశ్రమం తరపు నుండి మహిళకి కొబ్బరికాయ, కుంకుమ వస్త్రాలు, దాంతోపాటు రుద్రాక్ష, విభూతి మరియు ఒక నాగసాధు ధరించాల్సిన వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత గురువు తన దగ్గరున్న కత్తెరతో శిష్యురాలి వెంట్రుకల్ని చిన్నగా కత్తిరిస్తారు. ఈ ప్రక్రియ ప్రాపంచిక బంధాల నుండి విముక్తి కలిగిస్తుంది మరియు ఇది సన్యాస జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. తన యొక్క స్వపిండ ప్రదానం చేయడం. మహిళా నాగ సాధువులా మారడానికి ఒక ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. స్వంత పిండ ప్రదానం చేయడం. ఈ ప్రక్రియని తాను బ్రతుకుండగానే అంత్యక్రియలు జరపడంగా భావిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా మహిళా సాధువు ఉదయం 4 గంటలకు లేచి రోజువారీ పనులు మరియు సాధన పూర్తి చేయాలి. ఆ తర్వాత గురువు వారిని నదీ తీరాన తీసుకెళ్తాడు. ఆ నదీ తీరాన ముందుగా ఆమె శరీరంపైన ఉన్న వెంట్రుకల్ని తొలగించి ఆమెని నవజాత శిశువులాగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత ఆమెని పవిత్రమైన నదీ నీళ్లలో స్నానం చేయిస్తారు. స్నానం చేసిన తర్వాత ఆమె తన శ్రాద్ధని నిర్వహిస్తుంది మరియు 17 పిండాల పిండ ప్రదానం చేస్తుంది. అందులో 16 పిండాలు పూర్వీకుల కోసం ఉంటే 1 పిండం తనకు సంబంధించి ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది మానవ సంబంధాల నుండి విముక్తి లభించేదానికి ప్రతీక. ఇంతేకాకుండా కుంభమేళా సందర్భంలో మహిళా నాగ సాధువు గంగా నదిలో 108 సార్లు మునగాల్సి ఉంటుంది. ఇదొక ముఖ్యమైన పవిత్రమైన ఆచారం. ఇది వారి ఆధ్యాత్మిక జీవితంలో భాగం. పిండ ప్రదానం తర్వాత మహిళా నాగ సాధువుకి ఒక కొత్త జీవితం లభించినట్టు ఉంటుంది. ఆమె ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అక్కడ గురువు వారికి వస్తువులను ఇస్తాడు మరియు దండము, కమండలము, భస్మము ఇస్తారు. ఈ ప్రక్రియ వారి యొక్క నాగసాధువు జీవితానికి ప్రారంభ దశ మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతకు సంకేతం. మహిళా మరియు పురుష నాగసాధువు యొక్క వస్త్రానికి సంబంధించిన పద్ధతులు. వారి యొక్క నియమాల ప్రకారంగా పురుష నాగ సాధువులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు వస్త్రధారి, రెండవది దిగంబర్. దిగంబర్ అంటే నగ్నంగా ఉండే సాధువులు. వారు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మర్యాదను పాటించడం కోసం వారి ప్రైవేట్ పార్ట్స్ని గుడ్డతో కవర్ చేస్తారు. ఇక మహిళా నాగ సాధువులకు నగ్నంగా ఉండే అనుమతి ఉండదు. వారికి కేవలం కుంకుమ రంగులో గల కుట్టని వస్త్రాన్ని ధరించే అనుమతి ఉంటుంది. దాన్ని గంతి అంటారు. ఆమె దాన్ని తప్ప వేరే వస్త్రాన్ని ధరించడానికి వీల్లేదు. ఈ నియమం అనేది వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మరియు అది వారి యొక్క సాధనకి ప్రతీకగా నిలుస్తుంది. మహిళా నాగ సాధు కావడానికి కఠినమైన ప్రక్రియ. బ్రహ్మచర్యము మరియు దీక్ష. మహిళా నాగ సాధుల తయారయ్యే ప్రక్రియ పురుష నాగ సాధువుకి దాదాపుగా దగ్గరగా ఉంటుంది. కానీ వీరి మధ్య ఒక ప్రధాన తేడా ఉంది. పురుషుల విషయంలో బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు వారి యొక్క జననాంగాల్ని తొలగిస్తారు. ఇక మహిళా నాగ సాధువులేమో బ్రహ్మచర్యం పాటించేలా సంకల్పించాలి. ఇదొక తీవ్రమైన మరియు కఠినమైన ప్రక్రియ. ఈ ప్రక్రియని విజయవంతం చేయడానికి చాలా మహిళలకు 10-12 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కఠిన పరీక్ష సందర్భంలో మహిళా నాగ సాధువుకి తన యొక్క మానసిక మరియు శారీరక కోరికలపై పూర్తి నియంత్రణ సాధించాల్సి ఉంటుంది. ఇది సాధారణ మహిళలకు కష్టమైన పని. ఆమె బ్రహ్మచర్యాన్ని సరైన విధంగా పాటించింది అని ఆ ఆశ్రమంలోని గురువుకి గనక అనిపిస్తే, ఆమె తన జీవితాన్ని పూర్తి స్థాయిలో సమర్పించడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు గురువు ఆమెకి దీక్ష ఇస్తాడు. దీక్ష తర్వాత మహిళా సాధువు ఆమె యొక్క సాధారణ దుస్తులను త్యజించి ఆశ్రమంలో ఇవ్వబడిన పచ్చని లేదా కుంకుమ వస్త్రాన్ని ధరించాలి. అప్పుడే ఆమెకి మాతా స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇది సన్యాస జీవితానికి ప్రారంభ దశ మరియు వారి ఆధ్యాత్మిక యాత్రలో ప్రముఖమైన ఘట్టంగా నిలుస్తుంది. కుంభు సందర్భంలో మహిళా నాగ సాధువు కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాన్ని మాయ్బాడా అని అంటారు. అది సురక్షితమైన పవిత్ర స్థలం. అక్కడ అందరూ మహిళా నాగ సాధువులు, మాతాలు అందరూ కలిసి జీవిస్తారు. ఋతుక్రమం సమయంలో మహిళా నాగ సాధువు యొక్క మతపరమైన పద్ధతులు.
మహిళా నాగ సాధువుల కోసం కుంభ్ లేదా గంగా స్నానం గురించి కొన్ని ప్రత్యేక పద్ధతులుంటాయి. అవి వారి మతపరమైన మరియు సాంస్కృతికమైన ప్రత్యేకతలను సూచిస్తాయి. ఈ నియమాల ప్రకారంగా కుంభులో మహిళా నాగ సాధువులకి పురుష నాగ సాధువుల స్నానం చేసిన తర్వాతే వీరికి స్నానం చేసే అనుమతి ఉంటుంది. పురుష నాగ సాధువులు స్నానం చేయడానికంటే ముందు మహిళా నాగ సాధువులు స్నానం చేయకూడదు. పైగా ఎవరైనా మహిళా నాగ సాధువు గనక ఋతుస్రావాన్ని ఎదుర్కొంటున్నట్లయితే వారి కోసం గంగా లేదా కుంభ స్నానము నిషేధించబడుతుంది. అయినప్పటికీ వారు కుంభమేళాలో పాల్గొనవచ్చు, కానీ స్నానం చేయడం నిషేధించబడుతుంది. అదే సందర్భంలో మహిళా నాగ సాధువుకి ఒక అనుమతి ఉంటుంది. ఏంటంటే ఆమె గంగా జలాన్ని తన చేతిలో తీసుకొని తనపై చల్లుకోవచ్చు. అది ఒక విధంగా పవిత్రతకి సూచికగా భావించబడుతుంది. మామూలు సమయాల్లో ఋతుక్రమం సమయంలో నది నీళ్లను ముట్టుకోవడం నిషిద్ధమవుతుంది. అదే మహిళా నాగ సాధువుల విషయంలో ఇదొక ప్రత్యేకమైన మినహాయింపుగా భావిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహిళా నాగ సాధువుకి పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాడ్స్ వాడటానికి అనుమతి ఉండదు. ఎందుకంటే అది ప్రాపంచిక వస్తువుల విషయాల కిందకు వస్తుంది కాబట్టి. ఎందుకంటే ప్రాపంచిక వస్తువులు నాగసాధువు కావడానికంటే ముందే త్యజిస్తారు. పీరియడ్ సమయంలో మహిళా నాగ సాధువుకి కేవలం వస్త్రం మాత్రమే ఉపయోగించే అనుమతి ఉంటుంది. మహిళా నాగ సాధువు పీరియడ్ సమయంలో నదిలో స్నానం చేయడానికి బదులు తన శిబిరంలోనే ఉంటుంది. అక్కడే నీళ్లలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తుంది. ఆ సందర్భంలో మహిళా నాగ సాధువు సాధన చేయకూడదు, కానీ జపం చేయగలదు మరియు తన శరీరాన్ని బూడిదతో కప్పేస్తుంది. ఈ బూడిద వారికి శక్తి వనరుగా మారుతుంది మరియు జపం చేయడంతో ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. మహిళా నాగ సాధువు యొక్క శక్తులు. మీరు శక్తివంతమైన మరియు కష్టతరమైన సాధన చేస్తున్న నాగ సాధువును చూసి ఉంటారు. ఎలాగంటే 12 ఏళ్ల వరకు ఒక చేతిని లేపి ఉంచడం, 21 ఏళ్ల వరకు నిద్రించకపోవడం, కేవలం నిల్చొని ఉండటం, నిల్చొని ఉంటునేదైనా స్తంభానికి లేదైనా దేనైనా పట్టుకుని నిద్రించడం, ఇదంతా తపస్సు మరియు శక్తి యొక్క ఫలితం. ఈ ప్రక్రియలన్నీ మహిళా నాగ సాధువు కూడా చేయగలదు, కానీ వారి యొక్క శక్తులు ఈ శక్తుల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. మహిళా నాగ సాధువు యొక్క శక్తులు శారీరక తపస్సు వరకు మాత్రమే పరిమితం కావు. ఇవి వారి యొక్క మానసిక మరియు భావోద్వేగ సమతుల్యానికి సంబంధించినవి. వారు వారి ఆత్మను శరీరాన్ని నియంత్రణలో ఉంచుకుంటారు. దీనికోసం వారికి శారీరక బ్రహ్మచర్యమే కాకుండా మానసిక మరియు భావోద్వేగపరమైన బ్రహ్మచర్యం కూడా అవసరమే. ఈ ప్రక్రియ సాధారణ వ్యక్తులకు ఎంతో కష్టమైనది. మహిళా నాగ సాధువు యొక్క జీవితం తపస్సుతో కూడుకొని ఉంటుంది మరియు వారిలో అదృశ్య శక్తి అభివృద్ధి చెందుతుంది. వారికి కఠినమైన స్వీయ నియంత్రణ ద్వారా అద్భుతమైన శక్తులు లభిస్తాయి. ఎలాగంటే శరీరంలో వచ్చే నొప్పిని భరించడం మరియు సహజ శక్తుల్ని నియంత్రించే సామర్థ్యం. వారి విశ్వాసం ఏంటంటే ఆమె దివ్యశక్తుల్ని కలిగి ఉంటుంది అని, మరియు వీరు ఆశీర్వదిస్తే గనక ఎంతో మంది జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని భావిస్తారు. ఈ శక్తి వారికి సాధన చేయడం ద్వారా లభిస్తుంది. ఇది వారిని శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇక వారు ఈ శక్తులపై పట్టు సాధిస్తే గనక వారు తర్వాత స్థాయిలో విభిన్న రకాలైన మరిన్ని శక్తులను పొందగలదు. వాటిలో అదృశ్యత, మానసిక నియంత్రణ, భవిష్యవాణి మరియు శరీరంలోని కొన్ని భాగాలపై నియంత్రణ కలిగి ఉండటం లాంటి శక్తులున్నాయి. మహిళా నాగ సాధువు యొక్క జీవితం ఏం చెప్తుందంటే ఆత్మశక్తి అనేది నిగ్రహం మరియు తపస్సుతో ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఒక కొత్త స్థాయి వరకు తీసుకెళ్లవచ్చు. కానీ ఈ కఠినమైన యాత్రలో అతిపెద్ద సవాలు ఏమిటి? ప్రపంచాన్ని త్యజించడం, కఠోరమైన బ్రహ్మచర్యం లేదా స్వపిండ ప్రదానం. మహిళా నాగ సాధు యొక్క అంత్యక్రియలు. మహిళా నాగ సాధు యొక్క అంత్యక్రియలలో కొన్ని విశేషమైన అంశాలు ఉన్నాయి. ఇవి సాధారణ జనాల కంటే భిన్నంగా ఉంటాయి. నాగసాధువుకి సాంప్రదాయమైన దహన సంస్కారాలు నిర్వహించరు, ఎందుకంటే వారు అప్పటికే పిండ ప్రదానం చేసి ఉంటారు కాబట్టి. చివరగా వారికి నిర్వహించే అంత్యక్రియలు ఏవైతే ఉంటాయో వాటిలో పిండ ప్రదానం అనేది ఆధ్యాత్మికం మరియు మోక్షం వైపు తీసుకెళ్తుంది. దాంతో వారి శరీరానికి, ఆత్మకి రెండింటికి ముక్తి లభిస్తుంది. మహిళా నాగ సాధువు మరణించాక ఆమె యొక్క సమాధిని తయారు చేస్తారు. ఆ సమాధి 2 రకాలుగా చేయవచ్చు: జల సమాధి, భూ సమాధి. అయితే ముందుగా జల సమాధిని కొనసాగించేవారు, కానీ నేడు నీటి కాలుష్యాన్ని నివారించడానికి జల సమాధికి బదులుగా భూ సమాధి చేస్తున్నారు. భూ సమాధిలో సాధువుని యోగముద్రలో కూర్చుండబెట్టి సమాధి చేస్తారు. దీంతోనే ఆమెకి జీవన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. హిందూ ధర్మం ప్రకారం సమాధి చేయడానికి ముందు మరణించిన వారి శరీరాన్ని శుభ్రంగా స్నానం చేయిస్తారు.
మరియు మంత్రోచ్చారణలతో సమాధి చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత మహిళా నాగ సాధువుకి మోక్షం లభిస్తుంది. దాంతో ఆమెకి జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. ఈ సమాధి ఆమెకి శారీరకంగా మానసికంగా పూర్తిగా విముక్తి లభించేలా చేస్తుంది మరియు వారి జీవితంలో చేసిన కఠిన సాధనకు ప్రతిఫలం ఇక్కడ దొరుకుతుంది. మహిళా నాగ సాధువు వల్ల మనకేం తెలుస్తుంది అంటే జీవితంలో ఉన్న వాస్తవిక శక్తి బయట వస్త్రాల్లో కానీ రూపంలో కానీ ఉండదు. అది తపస్సు, నియంత్రణ మరియు సాధనతో లభిస్తుంది. ఈ కథ కేవలం సాంప్రదాయం లేదా సాధనకు సంబంధించింది కాదు, అదొక ప్రేరణ. ఎవరికోసమంటే ఎవరైతే వారి లోపల దాగున్న శక్తుల్ని గుర్తించాలనుకుంటారో వారి కోసం. కాబట్టి మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ సాధువుల్ని గనక కలిస్తే వారి ఈ కఠిన తపస్సుకి, జీవన విధానానికి నమస్కారం చేయండి. ఎందుకంటే వాళ్ళు సాధువులు మాత్రమే కాదు, వీరు మన సంస్కృతి సంప్రదాయాలను, ఆధ్యాత్మిక భావాల్ని నిలిపే మూలస్తంభాలు. ఒకవేళ మీకు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.